మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు చక్కని ఎల్లమ్మ గారి వర్ధంతి. వారి ఉమ్మడి వరంగల్ జిల్లా పల్లెటూరులో జన్మించారు. అక్కడ జమీందార్స్ మీద పోరాటం చేశారు. మనకి గుర్తించాలి వారి కంట్రిబ్యూషన్ యోగదానం ఇది సమాజం కోసం. ఇప్పుడు మహిళా శక్తి కోసం మనం మహిళా శక్తి కేంద్రం రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుండి ఇప్పుడు బాలికా గర్ల్స్ హాస్టల్స్ కూడా వేరే డిపార్ట్మెంట్ నుండి బీసీ వెల్ఫేర్, ఎస్సీ వెల్ఫేర్, ఎస్టీ వెల్ఫేర్లో కూడా ఇప్పుడు నడుస్తున్నది. దాంతోపాటు అంగన్వాడీ కేంద్రం మహిళా శక్తి ఇక్కడ సిస్టమ్ చేయడం కోసం మనం ఇప్పుడు పనిచేస్తున్నాము. అందరికీ మనకి గుర్తించాలి వారి పోరాటం సమాజం కోసం. చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా రజక సంఘ పెద్దలకు, సోదర సోదరిమణులకు, యువకులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా భూస్వాములు, పెత్తందారులు, దొరలు, బడుగు బలైన వర్గాలకు అనగదొక్కి బానిసలుగా చూస్తున్న రోజుల్లో ఆమె భూస్వాములకు ఎదురొడ్డి దున్నేవాడిదే భూమి, పండించిన పంట దొరల పాలు కాకుండా ఎదుర్కొని భూ పోరాటానికి నాంది పలికిన వీర వనిత రాణి రుద్రమాదేవి స్ఫూర్తిగా తీసుకొని నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీర వనిత, మహిళా లోకాన్ని అందరికీ కూడా ఆదర్శం. ఏదైతే మహిళలు వంటిల్లుకే పరిమితమైతున్న రోజుల్లో ఆమె పోరాటము, చాకలి ఐలమ్మ పోరాటం కానీ, రాణి రుద్రమ్మ దేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, మహిళా లోకమంతా కూడా వారిని ఆదర్శంగా తీసుకొని దేశ ప్రగతిలో, దేశ అభివృద్ధిలో పాల్గొనాలని కోరుకుంటూ, చాకలి ఐలమ్మ పోరాటము మరియు మహిళా లోకము వంటిల్లికే కుందేలుగా ఉండే ఈ సమాజంలో భారతీయ జనతా పార్టీ మహిళా లోకానికి రిజర్వేషన్ కల్పించడం అనేది నిజంగా వారికి ఒక గిఫ్ట్. మరి ఒక్కసారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఇందూరు నగర ప్రజలకు మరియు రజక సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై. ఆమె ఒక గొప్ప వీరవనిత, తెలంగాణ ఉద్యమకారిణి, సాయుధ రైతాంగ పోరాటంలో ముందుండి కొట్లాడిన ఒక ధీర వనిత. ఆమె స్త్రీ చైతన్యానికి ప్రతీక ఐలమ్మగా చెప్పుకోవచ్చు మనము. ఆమెను స్ఫూర్తిగా తీసుకొని చాలామంది స్త్రీలు తెలంగాణ ఉద్యమంలో మాతో పాటు కలిసి నడవడం జరిగింది. అందుకోసమే ఈ మధ్యనే ఈరోజు నేను తెలుసుకున్న చాకలి ఐలమ్మ గారి జననం సద్దుల బతుకమ్మ రోజు జరిగిందంట. అంటే ఒక బతుకమ్మకు ప్రతీకగా కూడా ఆమెను చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మనమంతా ఆమె సేవలను, తెలంగాణ ప్రాంతానికి ఆమె సాయుధ రైతాంగ పోరాటానికి ముందుండి కొట్లాడిన ఒక వీరవంత కాబట్టి మనమంతా కూడా ఘనంగా ఆమెకు నివాళులు అర్పించుకోవాల్సిన ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన తెలంగాణ వీర వనిత, తెలంగాణ వైతాళికులైనటువంటి చాకలి ఐలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు మన నిజామాబాద్ పట్టణంలోని వినాయక్ నగర్లో మరి విగ్రహానికి పూలమాల సమర్పించి చాకలి ఐలమ్మ గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా చాకలి ఐలమ్మ గారిని గుర్తు చేసుకోవడం అన్నది మరి నిజంగా మన తెలంగాణ జాతి విముక్తి కొరకు ఏదైతే నిజాం ప్రభుత్వంలో పీడిస్తున్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా కలిసి
మరి ఆ రోజు కొమరం భీమ్ గారు అయితేనేంది, చాకల ఐలమ్మ గారు, అదేవిధంగా మరి చాలామంది తెలంగాణ పోరాట యోధులు, సాయుధ పోరాట యోధులు ఆ రోజు ఈ నిజాం పరిపాలన నుండి తెలంగాణను విముక్తి చేయడానికి పోరాడినటువంటి సందర్భంలో వారిని గుర్తు చేసుకోవడము, వారి యొక్క జీవిత ఆశయాలను, మరి వాళ్ళ యొక్క పోరాట పటిమను మనం ఆదర్శంగా తీసుకొని మరి ఏదైతే సమాజ స్థాపన కొరకు మన రాజ్యాంగం నిర్మించబడిందో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు వాళ్ళందరినీ కూడా గౌరవించుకొని ఇవాళ అన్ని కులాలను, అన్ని మతాలను సమానంగా గౌరవించుకొని అందరికీ సమాన హక్కులు, సమాన అవకాశాలు కలిగేటట్టు మనము వాళ్ళ యొక్క ఏదైతే ఆలోచన విధానం ఉన్నాయో దాన్ని మనం అమలుపరుస్తూ మనం, ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానాలను మనం అమలుపరిచినప్పుడు, వాళ్ళని పాటిస్తున్నప్పుడే వాళ్ళకి నిజమైన నివాళి జరిపిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రభుత్వం యొక్క నిర్ణయం కూడా అదే విధంగా ఉంది, నిర్ణయాలు కూడా. కాబట్టి మరొకసారి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఐలమ్మ గారికి జై. ఈరోజు చాకల ఐలమ్మ గారి మా అమ్మ, పెద్దమ్మ, ఆమె వర్ధంతి రోజున బీసీలందరూ కూడా గర్వించదగిన విషయము. ఆ కాలంలో ఆ వీరవనిత, ధీరవనిత చేసిన కార్యక్రమాలకు ఇప్పటికి కూడా మహిళలు ఎంతో ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని పొంది మహిళలు కడప దాటి బయటకు వచ్చేసి ఎంతో కార్యోన్ముఖులు అవుతున్నారు. ఇది చాలా గొప్ప విషయము. వారు చేసిన కార్యక్రమం సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన మహిళ, ధీర మహిళ, ఆమెను మనం ఎప్పుడు స్మరించుకుంటూ ఉండాలి. బీసీలకు ఒక మంచి ఊపిచ్చిన వ్యక్తి. ఈ విధంగా మనం ఇప్పుడున్న బీసీ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని, అదేవిధంగా ఇప్పుడున్న విషయం ఏంటంటే బీసీలకు 42% తప్పనిసరిగా రిజర్వేషన్ కల్పించాలి. అయిన తర్వాతనే స్థానిక సంస్థలు ఎన్నికలు జరపాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మనవి చేస్తున్నాం. రజకర సోదరులందరము చాకలి ఐలమ్మ ఎంతో ఉద్యమం పోరాడి దొరలకు ఎదురు తిరిగి పండిన పంటను అంతా మాకే కావాలి, ఎవరు దోచుకోవద్దని తిరగబడి ఉద్యమం ఎట్లా చేసిందో మహిళలందరూ ముందుకు వచ్చి కూడా అలాగే ఉద్యమం సాధించి తెలంగాణ సాధించుకున్నాము. అయినా కానీ మనకు మా రజకులకు వచ్చేటువంటి అన్ని అవకాశాలు మాకు దక్కడం లేదు. గవర్నమెంట్ వారు మాకు అన్ని కూడా అవకాశాలు కూడా మాకు ఇవ్వాలి. అట్లనే మహిళలకు ఆదర్శంగా నిలబడ్డటువంటి వీరవనిత చాకలి ఐలమ్మ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి మహిళ ముందడుగు వేయాలి. మాకు మహిళ రజకులను మాకు ఎస్సీ హోదా కల్పించాలని గవర్నమెంట్ కోరడం జరిగింది. మాకు అది కూడా రిజర్వేషన్లు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. ఈరోజు చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఆమెకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. దీనికి మాకు ఎంతగానో సంతోషంగా ఉంది. దీనికి మా ఎమ్మెల్యే గారు కూడా రావడం మాకు సంతోషకరంగా భావిస్తున్నాము. అదేవిధంగా జిల్లాలో ఉన్న మహిళలందరూ కూడా ఐలమ్మను ఆదర్శంగా తీసుకొని ఎప్పుడూ వెనకడుగు వేయకుండా ముందడుగు వేసి మన హక్కులను మనం సాధించుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఐలమ్మ దారిలో మనం కూడా నడిచి మనం కూడా ఆమెకు ఆదర్శంగా నిలబడాలని రజక ఐక్యవేదిక సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. జై రజక. చిట్యాల ఐలమ్మ వర్ధంతిని సందర్భించుకొని ఇక్కడ మా జిల్లా రజక ఐక్యవేదిక ఆధ్వర్యంలో మరియు గవర్నమెంట్ చేపట్టిన ఈ ఐలమ్మ వర్ధంతి జయంతులు అధికారికంగా ప్రకటించేందుకు మరి గవర్నమెంట్కు మరొక పరి అదే గత గవర్నమెంట్ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా అదే విధిగా కొనసాగిస్తున్నందుకు గవర్నమెంట్కు చాలా మా రజక ఐక్యవేదిక తరపున చాలా కృతజ్ఞతలు. మరి అలాగే ఇన్ని రోజులు వచ్చి మన స్వాతంత్రం ఇన్ని రోజులై వచ్చింది కానీ మా ఐలమ్మ అందరి కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, నాట్ ఓన్లీ రజకుల కోసమే కాకుండా ఇంతమంది కోసం కొట్లాడింది. భూమి కోసం, భక్తి కోసం, నిజాం ప్రభుత్వంకు వ్యతిరేకంగా కొట్లాడింది. అయినా మన తెలంగాణలో మాత్రం మరీ తెలంగాణలో అంతటా బాగుంది కానీ మన నిజామాబాద్ జిల్లాలో ఇంకా మా పైన రజకుల పైన అణచివేత, వీడీసీల ఆగడాలు ఈ జిల్లాలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి మారుమూల ప్రాంతాల్లో. అది గవర్నమెంట్ దృష్టికి మేము మీడియా ద్వారా తీసుకొస్తున్నాము. ఇకనైనా ఇవి ముగించుకొని మాకు న్యాయం చేస్తారని గవర్నమెంట్కు, మరి అలాగే 250 యూనిట్లు గత గవర్నమెంట్ ఇచ్చిన ప్రకారంగా అది రిలీజ్ చేసి కొనసాగుతారని ఇది చేసుకుంటున్నాం. జై రజక.